హైకోర్టును ఆశ్రయించాడు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్రావు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని తెలిపారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని చెప్పారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పిఎస్లో విచారిస్తున్నారన్నారు ప్రణీత్రావు న్యాయవాది. ఇంటరాగేషన్లో ఏఎస్పీ రమేష్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందుకు కస్టడీ రద్దు చేయాలన్నారు. ప్రణీత్రావు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్రావుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదానందం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సదానందం, అప్డేట్స్ ఏంటి? అనిల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్రావు ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాడు. సో ఈయన వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ఏంటంటే, యాక్చువల్ గా లోయర్ కోర్టు అంటే నాంపల్లి కోర్టు ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పంజాగుట్ట పోలీసులు తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ అనంతరం మళ్ళీ కస్టడీ పిటిషన్ వేయడంతో 7 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి ఇచ్చింది. సో దాన్ని సవాల్ చేస్తూ, అంటే ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే నన్ను 7 రోజుల పాటు పోలీసులకి నాంపల్లి కోర్టు ఇచ్చిందంటూ ఈ ఆర్డర్ ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. సో ఇప్పటి వరకు హైకోర్టును ఆశ్రయించాడు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్రావు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని తెలిపారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని చెప్పారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పిఎస్లో విచారిస్తున్నారన్నారు ప్రణీత్రావు న్యాయవాది. ఇంటరాగేషన్లో ఏఎస్పీ రమేష్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందుకు కస్టడీ రద్దు చేయాలన్నారు. ప్రణీత్రావు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ విచారణను రేపటికి వాయిదా వేసింది.